వాళ్ళకి లేకుండా కూడా ఇంచుమించుగా ఎక్కువ పర్సెంట్ కూడా రైతులకి, పేదవారికి, పొడుగు బలహీన వర్గాల రైతులు అందరినీ దృష్టిలో పెట్టుకుని మంచి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మనందరం కూడా దాన్ని స్వాగతించాం. రాబోయే కాలంలో కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశంలో నాకు తెలిసి ఇంకొక 3 సార్లు మనమే అవుతాం. అదే చొరవతో మన రాష్ట్రంలో కూడా పార్టీని మరో బిడ్డ చేసుకుని ఇక్కడ కూడా అధికార వచ్చే విధంగా మనం ప్రయత్నించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సహకరించి ముందుకెళ్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా నమస్కారం. ముందుగా నూతనంగా జిల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ పార్టీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి కళ్యాణ చక్రవర్తి గారికి, అదేవిధంగా నా మిత్రుడు మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి, శ్రీరామ్ చంద్ర గారికి, మరి ఇతర నాయకులకు, కార్యకర్తలకు నమస్కారాలు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ గురించి మనం చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదంటే ఒక భారతీయ జనతా పార్టీ. అసలు భారతీయ జనతా పార్టీలో పనిచేయడమే మనం అదృష్టం. మనందరూ పాటిస్తాం. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ రోజున అనేక మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మోడీ గారు కాకపోతే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఒకటి అన్నారు, 1984లో మనకు 2 సీట్లు ఇచ్చింది. 2 సీట్లు ఇచ్చిన రోజున పార్లమెంట్లో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు 2 సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ మాకు సలహాలు ఇస్తుందని చెప్పి అవహేళన చేశారు, ఎగతాళి చేశారు. అప్పుడు అదే సభలో ఉన్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకే సమాధానం చేశారు, అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం హెచ్చిస్తుంది, తాత్కాలికంగా ఈరోజు మేము ఓడిపోయి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఈ భారతదేశ వ్యాప్తంగా కమల వికాసం జరుగుతున్నారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజున భారతదేశం వైపు చూస్తున్నాం. మన నాయకుడు నరేంద్ర మోడీ గారు నోటు ద్వారా ఏమి వస్తుందా అని ఆలోచనలో ప్రపంచ నాయకులు ఉన్నారు. ఆ పరిస్థితులు దేశాన్ని తీసుకుంటారంటే కేవలం భారతీయ జనతా పార్టీలో కార్యకర్తల యొక్క కృషి పట్టుదల అంకిత భావమే కారణం. భారతీయ జనతా